మెన్ స్మోకింగ్ చేయడం వల్ల, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల, లైక్ ఏజ్ గూడా రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో, అది దానివల్ల ఈ డీఎన్ఏ షేప్ అనేది రాకపోవడం వల్ల సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో, వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఎంత స్మోకింగ్ తొందరగా క్విట్ చేస్తే, అంత తొందరగా మీరు లైక్ యూ కెన్ గో అహెడ్. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కామన్ మ్యాన్స్‌కైతే తెలీదు. యెస్. కరెక్ట్. డాక్టర్‌కి ఖచ్చితంగా తెలుస్తుంది. తెలుసు. సో, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! డాక్టర్స్ అవును. కూడా చాలామంది స్మోక్ చేస్తున్నారని. అవును. తెలిసి కూడా వాళ్ళెందుకు చేస్తున్నారంటారు? అదే చెప్తున్నా. స్మోకింగ్ హాస్ బికమ్ ఎ వెరీ ఫ్యాంటసీ. అది చెప్తున్నాను. ఇప్పుడు మీరిక్కడ ఇండియానే కాకుండా యూఎస్‌లో తీసుకున్నా గూడా, యూఎస్‌లో ఆల్‌మోస్ట్ మీరు సర్జన్స్ ఉంటారు. స్మోక్ చేసిన తర్వాతనే వాళ్ళకి సర్జరీ చేయడానికి వెళ్తారు. ఓకే. సో, ఎందుకు అనంటే లైక్ ఇట్ హాస్ ఎ ఫ్యాంటసీ. లైక్ అదే చెప్తున్నాను. వాళ్ళకి తెలుసు. అది స్ట్రెస్‌ని రిలీవ్ చేయదని తెలుసు. నికోటిన్ ఉంటే మనం కాన్స్టెంట్‌గా ఉంటామని చెప్పేసి అది వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ తెలిసి ఎందుకు చేస్తారంటే ఇట్ హాస్ బికమ్ ఎ ఫ్యాంటసీ. వాళ్ళకి అలవాటు, హ్యాబిచ్యువల్ వాళ్ళు చేసుకున్నారు.